గత 2-3 రోజుల నుంచి వైసీపీ రాజకీయం చేయాలని చూస్తున్నటువంటి కేసు పట్ల ఇప్పుడు ఎవరైతే అదృశ్యమయ్యాడో సాయికృష్ణ తల్లి కావచ్చు, సాయికృష్ణ మేనమామ కావచ్చు, నిన్న చంద్రబాబు గారిని కలిసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడటం జరిగింది. చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకం ఉంచినట్టుగాను, ఆయన సొంత బిడ్డలాగా దగ్గర తీసుకుని ఒక భరోసా ఇచ్చినట్టుగాను వాళ్ళు బయటకు వచ్చి మీడియా సమావేశంతో చెప్పారు. అలాగే సాయికృష్ణ మేనమామ ఇంకో విషయం కూడా చెప్పాడు. మాకు న్యాయం కావాలనే పోరాడుతున్నాం తప్ప ఇందులో ఒకరిని కించపరచాలనో లేదా ఒకరిని రాజకీయంగా టార్గెట్ చేయాలనో మా ఉద్దేశం కాదు. మా బిడ్డ కనపడలేదు కాబట్టి, మాకు అన్యాయం జరిగిందని మేము భావించాం కాబట్టి మాకు న్యాయం జరగాలని కోరుకున్నాం. నిన్న చంద్రబాబు గారిని కలిసిన తర్వాత 100% న్యాయం జరుగుతుంది అనే నమ్మకం మాకు కలిగింది. కాబట్టి దీన్ని ఇక్కడితో వదిలేయటం మంచిది. ఎవరు కూడా దయచేసి కులాల రొచ్చులోకి కానీ రాజకీయంలోకి కానీ ఈ అంశాన్ని లాగొద్దు. మాకు చంద్రబాబు గారు ఒక మాట ఇచ్చారు, ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడతారు అనే నమ్మకం నాకు కావచ్చు, ఆ విజయలక్ష్మికి కావచ్చు, ఇద్దరికి కూడా ఆ నమ్మకం ఉన్న నేపథ్యంలో దయచేసి దీన్ని ఇంకా కులాల మధ్యలోకి లాగొద్దు అని చెప్పి ఒక రకంగా వైసీపీ నేతలకే ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ కాపు అనే కుల అంశాన్ని తీసుకొచ్చి మాట్లాడిందే అంటే తప్పు ఎవరిది. ఒకవేళ నిజంగా పోలీసులే తప్పు చేసి ఉంటే శిక్షించాలా, అందులో డౌట్ లేదు. ఎందుకంటే న్యాయస్థానాలు చేయాల్సిన పనిని పోలీసులు చేస్తామంటే కుదరదు. సో ఒకవేళ పొరపాటున అలాంటిది ఏదైనా జరిగి ఉంటే నేను చంద్రబాబు గారు చెప్పింది కూడా అదే. దీని వెనక సిఐఏ కాదు, ఇంకా ఎవరున్నా సరే వదిలిపెట్టాం. కేవలం సిఐఏ కాదు, ఇంకా పైన ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళని కూడా వదిలిపెట్టాం. ఎస్పీ స్థాయి, ఐపీఎస్ స్థాయి అధికారి ఉన్నా వదిలిపెట్టాం. కానిస్టేబుల్ నుంచి హోంగార్డ్ వరకు ఎవరిని వదిలిపెట్టాం. తప్పు జరిగింది అని తేలితే ఖచ్చితంగా శిక్షిస్తాం. ఆల్రెడీ సిఐ మీద హత్య కేసు కూడా నమోదు చేయమని చెప్పి నిన్న చంద్రబాబు గారు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇదే సమయంలో ఆ కుటుంబ సభ్యులకు చంద్రబాబు గారు ఒకటైతే చెప్పారు. సో జరిగిందేదో జరిగింది, సరే అక్కడ ఏం జరిగింది అనేది ఇంకా పూర్తిగా తేలలేదు కాబట్టి నేను మీకేమీ చెప్పలేను. కానీ మీకు మాత్రం అన్యాయం జరిగితే 100కు 200% న్యాయం చేసే బాధ్యత నాది. మీరు ఏ టైంలోనైనా సరే నన్ను వచ్చి కలవచ్చు, మీకు ఆ స్వేచ్ఛ ఉంది. నేను ఈరోజు చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా సరే మీకు ఇంకో అనుమానం ఉందని కానీ న్యాయం జరగలేదని కానీ మీరు ఇసుమంతా భావించినా సరే మీరు మరుక్షణమే నన్ను వచ్చి కలవచ్చు అని చంద్రబాబు గారు ఒక భరోసాని ఇవ్వడంతో వాళ్ళ తల్లి విజయలక్ష్మి కూడా బయటకు వచ్చి కొంత భావోద్వేగంతో మాట్లాడారు. అంటే ఈ స్థాయి రెస్పాన్స్ని మేము ఆశించలేదు ఒక ముఖ్యమంత్రి నుంచి. కానీ చంద్రబాబు గారిని కలిసిన తర్వాత ఆయన ఓదార్చిన తీరు కావచ్చు, ఆయన అడిగి తెలుసుకున్న తీరు కావచ్చు, పోలీసులో లేకపోతే రిపోర్ట్లో చెప్పడం కాదు, అసలు ఏం జరిగింది అని చెప్పి స్వయంగా విజయలక్ష్మిని అడిగి దాదాపుగా గంటకు పైగా వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు చెప్పింది స్వయంగా తల్లి చెప్పింది మొత్తం విన్నారు. పోలీసులు చెప్పేదో లేకపోతే ఇంకొక రిపోర్టులు చెప్పిందో కాదు, స్వయంగా తల్లి ఏం చెప్తుందో విన్నారు. అందులో అనుమానాస్పద కోణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విచారించాలని పోలీసులకి చెప్పారు. ప్రధానంగా ఆవిడ చెప్తుంది ఏంటి, లాకప్లో కొట్టారు అని. దాంతో నిన్న ఒక టీము ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 2 లాకప్లు ఉంటే 2 లాకప్లను కూడా పరిశీలించారు. అంటే బ్లడ్ లాంటిది ఏదైనా ఉందా, కొట్టిన వాళ్ళు ఏవైనా ఉన్నాయా అని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపారు. అలాగే మా కొడుకుని దహనం చేశారు అని మరొక ఆరోపణ చేశారు. కాబట్టి వెంటనే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి శ్మశానం దగ్గరకు కూడా ఒక బృందం వెళ్ళింది. అయితే అక్కడ సీసీ కెమెరాలు లేవు. సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ సమయంలో ఒక వారం రోజులు అటు ఇటులో అనాథ శవాలు ఏవైనా వచ్చాయా, వస్తే ఎవరు తీసుకొచ్చారు, పోలీసులు ఎవరినైనా తీసుకొచ్చారా? సో ఇలాంటి వివరాలు సేకరించడానికి మళ్ళీ అక్కడికి ఒక బృందాన్ని పంపారు. మిగతా బృందాలు బయట గాలిస్తున్నాయి. ఒకవేళ మిస్సింగ్ అయితే బయట గాలిస్తున్నాయి. అంటే అన్ని కోణాల్లో అటు తల్లి కావచ్చు, మేనమామ కావచ్చు చేసిన ఆరోపణల దగ్గర మొదలుపెట్టి ఇతర అంశాలన్నిటినీ కూడా కవర్ చేసే విధంగా పోలీసు బృందాలు అయితే పరిశీలన చేస్తున్నాయి. చంద్రబాబు గారు ఇచ్చిన మాట పట్ల స్వయంగా వాళ్ళ తల్లే సంతృప్తి వ్యక్తం చేశారు. ఒకసారి ఆవిడ మాటల్లో ఏం మాట్లాడారు విందాం ఒకసారి. చంద్రబాబు గారిని కలవాలనుకున్నాను, సీఎం గారిని కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు ఆయన. నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలు అనుకుంటున్నాను. నా పిల్లోడి గురించి నాకు న్యాయం చేశారు. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు, నాకు న్యాయం చేశారు అయ్యా. అది మా బాబు కేసులో నాకు సాయం చేస్తానన్నా. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారయ్యా. నాకు అది చాలు. నేను ఇందాక 2 రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నా. ఈరోజు ఇంతకన్నా నేను మాట్లాడలేను నాన్న, నాకు ఒంట్లో బాగోలేదు. విన్నారు కదా. చాలా స్పష్టంగా
ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక విషయం అయితే ఆవిడ చెప్పింది. చంద్రబాబు గారు నాకు న్యాయం చేస్తానన్నారు, చేశారనే నేను భావిస్తున్నా. ఆయన ఒక మాట ఇచ్చారు, నీకు అండగా నేనుంటాను, ఎప్పుడైనా సరే నీకు ఏ అవసరం వచ్చినా నన్ను కలువు అన్నారు. నాకు అదే చాలు. నేను 2 రోజుల నుంచి మాకు ఏదైతే జరగదు అని భయపడ్డానో ఆ న్యాయం జరుగుతుంది అనే భరోసా చంద్రబాబు గారు ఇచ్చారు. కాబట్టి నేనైతే అంటే ఒక రకంగా కొడుకు కనపట్లేదనే బాధ ఉన్నప్పటికీ కూడా తనకు న్యాయం జరుగుతుందనే సంతృప్తి అయితే నాకు మిగిలిందని స్వయంగా సాయి కృష్ణ తల్లే చెప్పింది. అలాగే నిన్న మేనమామ కూడా మాట్లాడాడు. సో చంద్రబాబు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు, మేము మొదటి నుంచి కోరుకుంది న్యాయం తప్ప కులాల గురించో మతాల గురించో పార్టీల మధ్య విద్వేషాలు మేము కాదు, మాకు పార్టీలకి సంబంధం లేదు. కాబట్టి చంద్రబాబు గారు న్యాయం చేస్తానని ఇచ్చిన హామీ పట్ల మేము నమ్మకంతో ఉన్నాం. ముఖ్యమంత్రి హోదాలో పెద్ద మనిషి ఒక మాట ఇచ్చారు, ఇచ్చిన మాటకు కట్టుబడి మా ఎదురుగుండానే సంబంధిత పోలీసుల మీద చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ రోజు రాత్రికి రాత్రి ఎఫ్ఐఆర్ కట్టారు. ఇప్పుడు హత్య కేసు కూడా నమోదు చేయమని చెప్పారు. అవసరమైతే అరెస్టు చేసి జైలుకు కూడా పంపుతామన్నారు. సో మాకు అది చాలు, మా బిడ్డను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టనని చెప్పారు. చెప్పినట్టుగానే చేస్తున్నారని మేమైతే అనుకుంటున్నామని చెప్పి మేనమామ కూడా మాట్లాడారు. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వస్తుంది, ఒకసారి చూద్దాం. సిఐ నాగరాజుపై హత్యా నేరం కేసు, పనిచేసిన స్టేషన్లోనే ఎఫ్ఐఆర్, సాయికృష్ణ తల్లి ఫిర్యాదుతో నమోదు. కేసు దర్యాప్తు అధికారిగా ఏసీపీ దైవప్రసాద్, తల్లి విజయలక్ష్మి వాంగ్మూలం నమోదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో క్లూస్ టీం పరిశీలన, సీసీ కెమెరాల హార్డ్ డిస్కులు స్వాధీనం. సిపితో విచారణ అధికారి నరసింహ కిషోర్ కూడా భేటీ. ఇదే సమయంలో చంద్రబాబు గారిని కలిసిన తల్లి గురించి కూడా ఇక్కడ చూడొచ్చు. సీఎం న్యాయం చేస్తామన్నారు, గాదే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వెల్లడి. మా కేసుకు కుల రాజకీయాలు అంటగట్టొద్దు, సాయికృష్ణ మేనమామ నవరంగ్ వినతి. చంద్రబాబును కలిసిన సాయికృష్ణ కుటుంబం వివరాలన్నీ అడిగి తెలుసుకున్న చంద్రబాబు గారు. ఇది చంద్రబాబు గారిని కలిసినటువంటి ఫోటోను కూడా చూడొచ్చు. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు, నా బిడ్డ కేసులో న్యాయం చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏ సాయం కావాలన్నా చేస్తానన్నారు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలాగా చేస్తానని హామీ ఇచ్చారు. నాకు ఆ ఒక్క మాట చాలు అని గాదే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి అన్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి సాయికృష్ణ కుటుంబ సభ్యులు శుక్రవారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎంను కలిసిన సమయంలో విజయలక్ష్మి తన కుమారుడి అదృశ్యం వెనుక ఏం జరిగిందనే దానిపై పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు ధైర్యం చెప్పారు. సాయికృష్ణ అదృశ్యమైన రోజు నుంచి ఏం జరిగిందో స్వయంగా ఆవిడనే అడిగి తెలుసుకున్నారు. ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ తన కుటుంబానికి న్యాయం చేస్తానని సీఎం హామీ ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంని కలిసిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం కలిగిందన్నారు. సాయికృష్ణ మేనమామ నవరంగ్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనకు కులాలు రాజకీయాలు అంటగట్టొద్దని విజ్ఞప్తి చేశారు. అనవసర రాజకీయాలకు ఇక్కడితో ముగింపు పలకాలని కోరారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మా కేసు పట్ల పూర్తి బాధ్యత తీసుకున్నారు. మాకు అదే చాలు. కేసు విషయంలో ప్రభుత్వం సవ్యంగా పనిచేస్తుందనే నమ్మకం మాకుంది. క్రిమినల్ కేసు నమోదు చేశారు. తప్పుందని తేలితే ఎవరిని ఉపేక్షించేది లేదని సీఎం హామీ ఇచ్చారు. కాబట్టి తమకు న్యాయం జరుగుతుందని భావించామని చెప్పారు. సో స్వయంగా బాధిత కుటుంబ సభ్యులే ఒక మాట చెప్తున్నారు. సో దీన్ని దయచేసి రాజకీయంలోకి లాగొద్దు. ఒక పోలీస్ స్టేషన్లో ఎవరికీ సంబంధం లేదు. ఇందులో కనీసం ఒక గ్రామస్థాయి నాయకుడి పాత్ర కూడా ఇందులో లేదు. పార్టీ లేదనేది కాసేపు పక్కన పెడదాం. ఒక గ్రామ స్థాయి నాయకుడి పాత్ర కూడా ఈ కేసుకు సంబంధించి లేరు. అంటే ఈ కేసులో ఆ వ్యక్తిని అరెస్టు చేయటం కావచ్చు, స్టేషన్కి తీసుకెళ్ళడం కావచ్చు, ఇవన్నీ గతంలో ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో అప్పటికే ఓ హత్య కేసులో కావచ్చు, ఫోక్సో కేసులో కావచ్చు నిందితుడిగా ఉండటమే ప్రధాన రీజన్ తప్ప ఇందులో ఎవరికి వ్యక్తిగత కక్ష కానీ రాజకీయ ప్రమేయం కానీ ఇసుమంతా కూడా లేదు. సో అతని మీద ఉన్నటువంటి క్రిమినల్ ట్రాక్ రికార్డ్ ఆధారంగా పోలీసులు అరెస్టు చేస్తే చేసి ఉండాలి తప్ప ఇందులో ఎవరికి లబ్ధి పొందే అవకాశం లేదు. ఆ వ్యక్తికి అసలు రాజకీయాలతోనే సంబంధం లేదు. ఆ వ్యక్తి ఒక పార్టీకి చెందిన వ్యక్తో లేదా ఒక పార్టీలో తిరిగిన వ్యక్తో అంతకంటే కాదు. అతను కొన్ని పనులు చేసిన మాట వాస్తవం, ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటే ఉత్తినే అవ్వు, కానీ రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తి. నేను వాళ్ళ మేనమామ చెప్పింది కూడా అదే, మా బిడ్డకు అన్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాం, మాకు న్యాయం కావాలి, దీంట్లో కులాలు కానీ మతాలు కానీ లేకపోతే పార్టీలు కానీ దయచేసి లాగొద్దు అని స్వయంగా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇది ఒక రకంగా వైసీపీకే హెచ్చరిక. వైసీపీ నాయకులే కులరొచ్చులోకి లాగే ప్రయత్నం చేసి కాపు అని చెప్పి అంబటి రాంబాబుని ముందు పెట్టి కుల రాజకీయం చేయాలని ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీనే. జగన్మోహన్ రెడ్డి కూడా
మాట్లాడుతూ కాపు కులం అని చెప్పి పదే పదే సంబోధించాడు. దానికే నిన్న సాయి కృష్ణ మేనమామ చెప్పాడు, దయచేసి దీన్ని కులంలోకి రాగొద్దు, కులం రంగు అంటించొద్దు, పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక ఘటనను ప్రభుత్వానికో లేదా ఇతర కులాలకో అంటగట్టొద్దు అని చెప్పి స్వయంగా నిన్న విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా ఈ సాయి కృష్ణ అదృశ్యం వెనక ఎవరి హస్తమైనా ఉంది అని తేలితే 100% వాళ్ళు ఎవరైనా సరే శిక్షిస్తామని చెప్పి, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి స్వయంగా సాయి కృష్ణ తల్లికే చంద్రబాబు గారు హామీ ఇవ్వటం, దాని పట్ల కుటుంబ సభ్యులు కూడా సంతృప్తి వ్యక్తం చేయడంతో ఇక నుంచైనా ఈ కుల రాజకీయాలు మానుకుంటే మంచిదని చెప్పి విజ్ఞప్తి.